కర్నూలు జిల్లాలోని కర్నూలు మండలం దిన్నదేవరపాడు పరిధిలో ఉన్న జగన్నాథ గట్టుపైన భారీగా మంటలు చెలరేగాయి. ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గట్టుపై ఉన్న పొదలు, ఎండుగడ్డి పూర్తిగా దగ్ధమైంది. గాలికి మంటలు వేగంగా వ్యాపించినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలను చేపట్టారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆటి వరకు వచ్చింది అంతేనది ఉన్నాయి సార్, దండి ఉన్నాయి సార్ పైపులు. చాలే ఆ నుంచి సరిపోతుంది కొట్టే. ఇదే ఇటు వరకు వచ్చింది పైపు. ఈ నుంచి కొట్టొచ్చులే. రమ్మను, ఇది రమ్మను, దాన్ని తగిలించో. ఈ నుంచి కొడితే అయిపోతుందిలే. ఈ నుంచి అట్లా కొట్టు, ఇట్లా అది కాదయ్యా. మీ దగ్గర ఎవరి దగ్గర కొమ్మలు ఉన్నాయి? బాబు ఈ పక్కన తీసుకురా. కర్నూలు జిల్లాలోని కర్నూలు మండలం దిన్నదేవరపాడు పరిధిలో ఉన్న జగన్నాథ గట్టుపైన భారీగా మంటలు చెలరేగాయి. ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గట్టుపై ఉన్న పొదలు, ఎండుగడ్డి పూర్తిగా దగ్ధమయ్యాయి. గాలికి మంటలు వేగంగా వ్యాపించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపైన కూడా పోలీసులు విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. విజువల్స్ లో చూసినట్లయితే క్లియర్ గా ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగడంతో మొత్తంగా కూడా గట్టుపైన అంతా మొత్తం మంటలతో కమ్ముకుపోయి ఉంది. గాలికి ఒక కారణంగా కూడా మొత్తం వ్యాపించి ఉండొచ్చు అని తెలుపుతూ ఉన్నారు. దీన్ని తెలుసుకున్న వెంటనే ఇటు పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది జగన్నాథ గట్టుపైనకైతే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అక్కడ విజువల్స్ చూసినట్లయితే ఫైర్ సిబ్బంది ఇటు నీటితో అయితే కంప్లీట్ గా మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో ఆ జగన్నాథ గట్టుపైన ఎవ్వరూ ఉండకపోవడంతో అందుకు గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగకపోవడం పైన ఇటు స్థానికులు అందుకు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ మంటలు అంటుకోవడానికి అంటే ఇక్కడ మంటలు చెలరేగడానికి గల కారణాలు కూడా పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చెప్తా బాబు ఈ పక్కన తీసుకురా. అది ముందు